అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోనే పెద్ద డైరెక్టర్గా నిరంతర విద్య డైరెక్టర్గా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి మా కుటుంబ సభ్యులు మార్పు అమ్మాజీరావు గారిని ముఖ్య అతిథిగా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కోట అప్పన్న మెమోరియల్ వాలంటీర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కోట చిన్నబాబు గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే విద్యా కమిటీ చైర్మన్ కొండాల భారతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రావును కూడా బాలరాజును కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందుకోపలపురం సర్పంచ్ అశోక్ చక్రవర్తిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒడితండ్ర సర్పంచ్ అట్టర్ తిరుపతిరావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కోటపాడు సర్పంచ్ కోట ఇందిరా కోట సతీష్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే నందుగోపాలపురం మాజీ సర్పంచ్ ఆర్ఎంకి వసంతరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కోటపాడు మాజీ సర్పంచులు చేట్ల అప్పలస్వామి చేట్ల అప్పలరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఒడితండ్ర ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ప్రతినిధి అయినటువంటి అనంతు అన్నూరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మా కుటుంబ సభ్యులు హితులు వారేవు శివప్రసాద్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు మండల మా కుటుంబ సభ్యులు కాబట్టి లాస్ట్లో పెట్టాను. మండల వైస్ ప్రెసిడెంట్ ప్రతినిధి పొందల రామకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కోట వాసుదేవరావు గారిని పొందల నరేంద్రని తర్వాత ఈ స్కూల్కి ఏదైనా ఫంక్షన్ అయితే చాలా సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కొత్త పాపారావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మా 10వ వార్డు మెంబరు అర్జున్ రవిని ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. ఇప్పుడు కోట అప్పన్న మరియు మహర్షి సంబంధించి చిత్రపటానికి పుష్పమాలతో నివాళులు అర్పించవలసిందిగా ముఖ్య అతిథి అమ్మాజీరావు గారిని అలాగే ప్రతినిధులని గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్రపటానికి పూలమాలతో అలంకరించగా కోరుతున్నాం. భారతి రామ మీద గారు అప్పుడు ప్రారంభంగా కోరుతూ ప్రారంభ ఉపన్యాసాన్ని మీ అందరికీ చెప్తారు. ఆ తర్వాత మీకు ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాం. ఈ మెయిన్ కారణం ఎందుకు పెట్టాం ఏమిటన్నది ఎందుకోసం అనేది 10 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మీ సభాధ్యక్షులు మీ హెచ్ఎం గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సభాయ నమః. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులు
శ్రీ గౌరవ కోత మసూదరరావు గారికి, కోత రిటైర్డ్ టీచర్ కోత ధర్మారావు గారికి, అలాగే వాళ్ళ వంశీకులైన శ్రీ కోత వాసుదేవరావు గారికి, కోత చిన్నబాబు గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ మరి ముఖ్య అతిథిగా విశేషంగా కోత అమ్మాజీరావు గారు, ఆయన మీకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ బాగా సుపరిచితులు మన జిల్లా వాసులకి. గ్రూప్ 1 ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు ఆయనకి నమస్సమాంజలు. అలాగే స్థానిక దండుగాపురం ప్రస్తుత సర్పంచ్ గారైన మాకు అశోక్ చక్రవర్తి గారికి, అలాగే మన కొత్తూరు సర్పంచ్ గారైన అంటారు చిత్రరావు గారికి, కోత ఇందిరమ్మ గారికి, కోత సతీష్ గారికి, ఆరి వసంతరావు గారికి, కొందరు రామకృష్ణ గారికి, అన్నూరావు గారికి, తర్వాత చాట్ల అప్పలస్వామి గారికి, చాట్ల అప్పలరావు గారికి, అప్పిల్ రవి గారికి, అలాగే మన పదవ కృష్ణ గారికి, మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అయిన శ్రీమతి కొండాల భారతి గారికి, వైస్ చైర్మన్ బాలరాజు గారికి, మొత్తం పాపారావు గారికి, ఇంకా కొన్ని పేర్లు ఎవరివైనా మర్చిపోయిన క్షమించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సుదీరం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చిన అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ దీవెండి. ఈరోజు చాలా చక్కనైన కార్యక్రమం. మనకి ఎంతోమంది విద్యావేత్తలు చెప్పారనమాట. మనకి అన్నిటికంటే ముఖ్యమైనది చదువు. చదువు అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? విజ్ఞానాన్ని నేర్చుకోవడం. ఆ విజ్ఞానం మనిషిలో అవివేకాన్ని తొలగించి వివేకవంతులుగా చేస్తుంది. అటువంటి చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించి మరికొద్దిగా ముందుకు నడిపించి తమ పెద్ద మనసుతో చలన జీవనాన్ని అందించిన, అలాగే ఈ కార్యక్రమానికి రాలేకపోయారు గౌరవ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, అస్సాం చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రవి గారికి కూడా నమస్కారాలు. ఆయన కూడా మనకి పిల్లల్ని ఆశీర్వదిస్తూ అనేక సార్లు మన పాఠశాలకు ఇచ్చేసి తమ తాలూకు సందేశం ఇప్పించారు. ఆయనకు కూడా ఈ సభ సందర్భంగా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చదువును ప్రోత్సహించడం. మనం చదువు అనేది ఒక ఎవరు దొంగలించుకోలేని ఇదనమాట. హ్యూమిడిటీ వల్ల ఉక్కపోతగా ఉంది కాబట్టి ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు కొద్దిగా సంక్షిప్తంగా మాట్లాడతారు. ఎవరు మాట్లాడారో నాకు తెలుసు కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తాను. కానీ మాట్లాడవలసిన ఎవరో నాకు తెలుసు, వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడతారు, వాళ్ళకి చెప్తాను తగ్గించమని. కాబట్టి ఇప్పుడు స్థానిక సర్పంచ్ అశోక్ చక్రవర్తి ఒక 2 నిమిషాలు. చక్రవర్తి to elders or dignitaries on the dais, to everyone and out of the dais. ఎందుకు అని అంటే మనం చాలా కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఉంటాం, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ టు అవర్ ద స్టూడెంట్స్. వై? బికాస్ ఐఎమ్ టెల్లింగ్ హియర్, I am also working as a lecturer to degree and intermediate. Not only sarpanch, I am well qualified. అది పక్కన పెడితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అస్సాం చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ విలేజ్, హీఈస్ గెటింగ్ హానర్ హోల్ ఓవర్ ఇండియా. ఎందుకనంటే ఆయన ఓన్లీ అస్సాంలోనే కాకుండా సెంట్రల్లో కూడా ఉన్నత స్థానాలను అధిరోహించడం అనేది జరిగింది. మరి వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అతిరథ మహారథులు మీన్స్ ఏంటంటే స్టేజ్ మీదకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి, అంటే చిన్నప్పుడు అక్కడ చదువుకొని ఇక్కడ ఈరోజు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అతిరథ మహారథులే. వాళ్ళ స్థాయి వాళ్ళు పిలిచి గౌరవించి మెమోంటాలు కానీ అందరి ముందు మళ్ళీ మీరందరూ ఈ విధంగా మార్పులు తెచ్చుకున్నారు, మీకు ఈ విధంగా మేము గౌరవిస్తున్నామని అందరి ముందు పెట్టడం అంటే అది వాళ్ళొక్కరికే కాదు,
ఆ కుటుంబానికి, అక్కడికి వచ్చినటువంటి పెద్దల ద్వారా ఆ గ్రామానికి అందరినీ కూడా గౌరవించినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా రాబోయే తరం వారు, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ తర్వాత ఈ నెక్స్ట్ బ్యాచ్ కూడా వాళ్ళని చూసి మీరు కూడా పిల్లలు, ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి నేను చెప్తున్నాను, ఈ విధంగా మనం ఎప్పుడు తీసుకుంటాం ఈ మూమెంట్ అని, మనం ఎప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటామనే భావనతో మీ అందరూ బాగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఒక దీంతో కాంపిటీషన్గా చదివి మీరు కూడా ఈ విధంగా విమోంటాలు అందుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మెమోరియల్ ట్రస్ట్గా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఈ ప్రతిభా పురస్కారాల హాజరైనటువంటి అందరికీ, ఈ సమావేశం అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సమాంజలు అర్పిస్తూ, అదేవిధంగా చిన్నారులకి దీవులు అర్పిస్తూ, క్రమంలో పురస్కారాలు లేకపోతే రవి వాళ్ళు వేదిక వైపు రావాల్సిందిగా కోరుతూ చేస్తాం. అతిథి మార్పు అమ్మాజీరావు గారు, తర్వాత హెచ్ఎం గారు అందరూ కలిసి అవార్డ్స్, మెమోటోని, క్యాష్ అవార్డ్ని, సర్టిఫికేట్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ ఏది రూపాయలు కోత సంజయ్ సమ్మ అపోజి మెమోరియల్ మెరిట్ అవార్డు కింద 5,000 రూపాయలు. ఆ తర్వాత ఉడిదండ సర్పంచ్ తిరుపతిరావు, కాడుగడ సర్పంచ్ ముగ్గురు చెప్పండి.